పరమగీత గ్రంథము మొదటి అధ్యాయము 15, 16 మరియు అంతేనా 17 వచనాలు ఉన్నాయా? 16 అంటే 15 వచనంలో కొంచెం మిగిలింది, అది కూడా చెప్పేస్తాను. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కన్నులు. నా ప్రియుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు. మన శయన స్థానము పచ్చని చోటు, మన మందిరముల దూలములు దేవదారు బ్రాణులు, మన వాసములు సరళపు బ్రాణులు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, నీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాము. చదవబడిన లేఖనములలో నుండి మాకు కావలసిన ఆత్మీయ జీవాహారాన్ని అనుగ్రహించి తండ్రి, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, గత చాలా వారాలలో నుండి పరమగీత గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనము నుండి చెప్పుకుంటూ గత వారం 15లో కొంత చెప్పడం జరిగింది. దాన్ని మరలా 15 నుండి పూర్తి చేస్తాను. 15, 16 వచనాలు చూడండి. గువ్వ అనే మాటను మనం చూసినట్లయితే అది పరిశుద్ధత గుర్తు అని చెప్పాము. గువ్వ అనగా పవిత్ర నేత్రాలు కలిగినది అనేది కూడా మనము చెప్పుకోవాలి. బైబిల్ చెప్తుంది కాబట్టి ఈ పవిత్ర నేత్రాలు అనేవి నిజానికి ఎవరికి ఉన్నవి? మనం చూసినట్లయితే ఆ పవిత్రమైన నేత్రాలు ప్రియునికే ఉంది. ఫస్ట్ పరమగీత గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనంలో షూలమ్మితి కన్యక తన ప్రియుని గూర్చి వర్ణిస్తూ ఏమంటుందండి? పరమగీతం 5:12, అతని నేత్రములు నదీ తీరమందుండు గోవల వలె కనబడుచున్నవి. హల్లెలూయా. ఎవరంటుంది ఈమె? ఎవరమ్మా అంటుంది? షూలమ్మితి కన్యక. ఎవరికి? తన ప్రియుడైన యేసయ్యను కూర్చుంటుంది. నా ప్రియుని యొక్క కన్నులు ఎలాగున్నాయంటే నదీ తీరంలో ఉండేటటువంటి గువ్వల. అదండి. ఇప్పుడు గమనించి, అసలు ఆ కళ్ళు ఎవరివి అనుకుంటే తన ప్రియునిది. కన్నులు ఇంతకీ దేనికి సాదృశ్యము అని మనం ఆలోచించినట్లయితే, ఇదే కన్నులు అనగా గువ్వ కన్నులు అనగా ఆ కన్నులు గువ్వల్లా కనబడుతున్నాయి. అతని కన్నులు ఎలా కనబడుతున్నాయి? గువ్వల్లాగా. గువ్వ పరిశుద్ధ పక్షి, పరిశుద్ధతకు గుర్తు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి కన్నులు పరిశుద్ధంగా కనబడుతున్నాయి. హల్లెలూయా. మరి ఇదే కన్నులు దేనికి సాదృశ్యము అని అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివినట్లయితే అసలు కన్నులంటే ఏంటో లేఖనం మనకు తెలియజేస్తున్నది అక్కడ. 5:6 ఓకే. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచియుండుట చూచి తిని, ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కన్నులంటే ఏటట? ఆత్మలు. అంటే దేవుని ఆత్మలు. 7 ఆత్మలు, పరిపూర్ణమైన ఆత్మ. 7 పరిపూర్ణతకు సాదృశ్యం. ఏ అరకొర ఉండదు, పరిపూర్ణత, ఏ లోపము లేకుండా ఉండుట.
కనుక కన్నులు అనగా ఇక్కడ ఏంటండి? ఆత్మ. అంటే ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు నదీ తీరం నుండేటటువంటి గువ్వల్లాగా కనబడుతున్నాయి కదా. ఎవరి కన్నులు? తన ప్రియుని కన్నులు. తన ప్రియుని కన్నులే గువ్వల్లా కనబడితే ఆ కన్నులు పరిశుద్ధమైనవి. పరిశుద్ధమైనవి కన్నులు అనగానే పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ఇదే కన్నులు ఇప్పుడు ఎవరికి కనబడుతుందట? ఎవరి కన్నులు కనబడుతున్నాయి? సూలమ్మితి కన్యక యొక్క కన్నులు కూడా ఎలా ఉన్నాయని చెప్పారండి. ఇప్పుడు మనం చదువుదాం. పరమగీత గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం ఏం చెప్తే, నీ కన్నులు గువ్వ కన్నులు అని ఆయన అన్నాడు. హల్లెలూయా. అంటే ఏ కన్నులైతే యేసుక్రీస్తు వారికి ఉన్నాయో ఆ కన్నులే సూలమ్మితి కన్యకకు కూడా ఉంది. ఇక్కడ ఆ కన్నులు పరిశుద్ధాత్మ సాదృశ్యమై చెప్పుకున్నాము. అయితే ఇక్కడ ఈమె కన్నులు కూడా పరిశుద్ధంగా పరిశుద్ధాత్మ చేతనే దృష్టి కలిగి వెళ్ళాలి. నీకు దృష్టి కలుగునట్లుగా నా దగ్గర నీవు కాటుకను కొనుక్కో అంటాడు ప్రకటన గ్రంథంలో. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసయ్య ఏ విధంగా పరిశుద్ధంగా చూస్తున్నాడో విశ్వాసి కూడా అది పరిశుద్ధమైన కళ్ళతో చూడాలి. హల్లెలూయా. ఏమో ఇంకా చెప్పాలనుకుంటే ఇంకా విశ్వాసి ఎలాగ ఉండాలో చెప్తుంది ఇక్కడ లేఖనం. బాగా గమనించండి. పరిశుద్ధాత్మ నేత్రాలు ఎలా ప్రవర్తిస్తున్నాయో మనం బాగా ఆలోచన చేయాలి. చూడండి, పరమగీతంలో గువ్వల్లా కనబడుతుంటే ప్రకటన గ్రంథములో ఆయన కన్నులు ఎలా కనబడ్డాయో తెలుసా? ఇప్పుడు పరమగీతం 5:12 ఏం చదివామండి? చదవండి. పరమగీతం 5:12 త్వరగా. నా ప్రియుడు కాదు 5:12 అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె. హల్లెలూయా. ప్రియుడైన యేసయ్య కన్నులు నదీ తీరము నుండి గువ్వల వలె కనబడుతుందట. పరమగీతాల్లో యేసయ్య కళ్ళు ఎలా కనబడ్డాయండి? ఇక్కడ గువ్వల్లాగా, గువ్వల్లాగా. అవునా? ఇక్కడ ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి యేసయ్య కళ్ళు ఎలా కనబడుతున్నాయో తెలుసా? ఇప్పుడు చదవండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనములో ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవైనవి. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె కనబడుతున్నాయి. హల్లెలూయా. పిల్లారా గమనించండి, మీరు బాగా ఆలోచించండి. పరమగీతాలలో యేసు ప్రభువారు మన ప్రాణప్రియుడైన యేసయ్య కన్నులేమో గువ్వల్లా కనబడితే ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి ఆయన కళ్ళు ఎలా కనబడుతున్నాయండి? చెప్పాలి. అగ్ని జ్వాలమయం అన్నమాట. అవునా? గుర్తుందండి? నీ రూపమే తేజమయం, నీ దేహమే పరిశుద్ధం, నీ కన్నులు జ్వాలమయం, నీ నాలుక ఖడ్గమయం. నా యేసయ్యా నీకే స్తోత్రము. ఈ పాట స్వర్గీయ దైవజనులు మరి రెవరెండ్ డాక్టర్ థియోఫిలస్ గారు రాశారు. చాలా బాగుంటుంది పాట, నాకు చాలా నచ్చిన పాట. కనుక ఇక్కడ పరమగీతాలలో ఆయన కన్నులు ఎలా కనబడ్డాయండి? గువ్వల్లా కనబడితే ప్రకటనలోకి వచ్చేసరికి ఆయన కన్నులు ఎలా మారిపోయాయండి? అగ్నిజ్వాలి. ఈ డిఫరెంట్ ఏంటి? ఎందుకు ఇలా మారింది? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే ఇక్కడ పరమగీతములో ఉన్నటువంటి స్థితి వేరు, ప్రకటన గ్రంథములో యేసయ్య మనకు కనబడేటటువంటి పరిస్థితి వేరు. యేసు ప్రభువారు ప్రకటన గ్రంథములో ఎలా కనబడుతున్నాడు అంటే
ఆయన 7 సంఘముల మధ్య సంచరిస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడ సంచరిస్తున్నాడండి? 7 సంఘములు. సంఘం అనగా 7 అంటే దీపస్తంభము. దీపస్తంభం అనగా సంఘము. ఈ సంఘాల మధ్య ఆయన సంచరిస్తున్నాడు. ఎందుకు? చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. వారి అవిధేయత, వారి దుర్మార్గత, వారి మంచి పని చూస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి దుర్బోధలు ఉన్నారు. ఎవరండి? యెజెబెలు కనబడుతుంది, బిలాము కనబడుతున్నాడు. ఇలా ఉండి వారేం ప్రేమ చల్లారిపోవడం కనబడుతుంది. తానేదో గొప్పవాడు అనుకుంటున్నాడు కానీ తన దరిద్రుడే. ఇవన్నీ చూస్తున్నాడు. చూస్తూ ఆయన ఏదో ప్రశాంతంగా నెమ్మదిగా ఉన్నాడా? చెప్పండి. లేదు. తన సంఘములో కీడును చూసి, తన సంఘములో అవిధేయతను చూసి, తన సంఘములో అపవిత్రతను చూసి ఆయన కోపముతో మండిపడుతున్నాడన్న మాట అర్థమవుతుందా? అందుకే పరమగీతాలలో నదీ తీరములను ఉండేటువంటి ఆ యొక్క ఏంటంటే గువ్వల్లాగా యేసయ్య కన్నులు కనబడితే, ప్రకటనలోకి వచ్చేసరికి ఆయన కన్నులు మండుచున్న అగ్ని జ్వాలల్లా కనబడ్డాయి. కారణం ఏంటంటే ఆయన సంఘాల మధ్య సంచరించి సంఘాల్లో ఉన్న అపవిత్రతను అసహించును కోప్పడుతున్నాడు. అవిధేయతను చూసి కోప్పడుతున్నాడు. పాపాన్ని చూసి కోప్పడుతున్నాడు. పట్టించుకుంటున్నాడు. ఏం పర్లేదు లేదు, ఆయన చూశాడేట అనుకుంటున్నావేమో, జాగ్రత్త, నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు ఆయన. మండిపడుతున్నాడు. అలాంటి కన్నులే ఈనాటి విశ్వాసి కూడా రావాలి. అర్థమవుతుందండి? దేని పడి దాన్ని కోప్పడడం కాదు. పాపాన్ని చూసి కోప్పడాలి, అవిధేయతను చూసి కోప్పడాలి, అసత్యాన్ని చూసి కోప్పడాలి, సంఘాన్ని పాడు చేస్తుంటే కోప్పడాలి, సంఘాలను పాడు చేస్తున్న దుర్బోధను చూసి కోప్పడాలి, యెజెబెలు బోధలను చూసి కోప్పడాలి, బిలాం బోధలను చూసి కోప్పడాలి, నికోలయుతుల బోధలను చూసి కోప్పడాలి, మండిపడాలి. ముందు పరమగీతంలో నీ కన్నులు ఎలా ఉన్నాయి? గువ్వల్లా ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి నీ కన్నులు కూడా ఎలా ఉండాలండి? నీ ఆత్మీయ జీవితంలో పాపమును చూసి మండిపడాలి, అసహించుకోవాలి. యేసయ్య అందుకే మనకు అలా ప్రత్యక్షమయ్యాడు. అర్థమవుతుందండి? ఒకవేళ ఏం పర్లేదులే, మనకెందుకు వచ్చింది, ఏ సంఘం ఎలా పోతే ఏమి, ఎవరు ఎలా పోతే నాకేమనుకుంటే, దేవుడు మనల్ని చూసి థు అని ఉమ్మి వేస్తాడు. నువ్వు వెచ్చగానైనను ఉండక, చల్లగానైనను ఉండక, నువ్వు వెచ్చగా ఉన్నావు కాబట్టి నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. కాబట్టి అలా ఊరుకోవడానికి వీలు లేదు. యెజెబెలు బోధలు కనబడితే హెచ్చరించడమే, పాపం మీద కత్తి విసరడమే, హెచ్చరించడమే. అది నీలోనైనా, అది పొరుగు వాళ్ళలోనైనా, సంఘములోనైనా వాక్య ఖడ్డాన్ని తీసి ఉన్నటువంటి సకల అవిధేయతను అది వాక్యం అనే ఖడ్గం చేత నరికియాలి, మండిపడాలి. అటువంటి కన్నులు సంఘముల మధ్య సంచరిస్తున్న యేసయ్యకున్నది. తన ప్రియ విశ్వాసిగా అటువంటి కన్నులు మనకు ఉండాలి లేదా? పాపాన్ని ప్రోత్సహిస్తున్నావా? ద్వేషిస్తున్నావా? హెచ్చరిస్తున్నావా? ప్రోత్సహిస్తున్నావా? చూసి నాకెందుకు లేని వదిలేస్తున్నావా? మండిపడుతున్నావా? కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నావా? లేదా? కాబట్టి పరమగీతములో ఉన్న యేసయ్య కన్నులు గువ్వల్లాగున్నాయి. గువ్వ పరిశుద్ధత, ప్రశాంతత. కానీ ప్రకటన గ్రంథంలోకి వచ్చి యేసయ్య కన్నులు ఎలా మారాయండి? అగ్నిజ్వాల. ఎందుకంటే ఆయన సంఘముల మధ్య సంచరిస్తుంటే చూడరానివి చూస్తూ మండిపడుతున్నాడు. దేవాలయాన్ని పాడు చేస్తున్నటువంటి వారిని ఏమన్నాడండి? నా తండ్రి ఇంటిని వీరు దొంగలు గుహగా చేశారు అని చర్నాకోలు పట్టుకొని అందరినీ పారద్రోలు కొట్టి ఇసిరేశాడు.
రోకలము వారి బల్లలను పడదూశారు, పావురాల్ని పశువుల్ని అక్కడ కట్టినాను విడిచిపెట్టేశాడు. బయటపండి మీరు అందరూ, నా తండ్రి ఇల్లుని మీరు పాడు చేస్తారా? కోపంతో మండిపడ్డాడు. సంఘం కోసం, దేవుని ఆలయం కోసం ఎవరికైతే ఆ రోసం ఉంటుందో, యేసయ్య లాంటి కన్నులు, పరిశుద్ధమైనటువంటి గువ్వల లాంటి కన్నులు మాత్రమే కాకుండా తగిన కాలమందు పాపాన్ని చూసి ఓర్చుకోలేని అగ్నినేత్రాల్లా కూడా అవుతాడు విశ్వాసి. అలా అవ్వాలి కూడా. అర్థమవుతుందండి? అది అందుకే యేసయ్య అన్నాడు ఆమెను చూసి, పరమగీతం 1వ అధ్యాయము 15లో, నీ కన్నులు గువ్వ కన్నులు అని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకా 16వ వచనాన్ని మనం చూసినట్లయితే చదవండి. నా ప్రియుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు. చూసారండి, సుందరుడవు, అతి మనోహరుడవు. అంత సుందరుడు, అంత మనోహరుడు తన సింహాసనాన్ని విడిచి కురీపి అయిన మనల్ని ప్రేమించి తన రూపం ఇచ్చి మన కొరకు కురీపి అయిపోయాడు. ఆయన ఎంత ప్రేమించాడో ఆమె మరచిపోకుండా దేవుణ్ణి స్తుతిస్తుంది ఆమె. అర్థమవుతుందండి? జీవజల ఊటవైన జీవాధిపతి, నిత్య జీవాధిపతి, గాయాల వల్ల నీకు దాహమాయేనా, గుండె జారిపోయేనా? గాయాల వల్ల నీకు దాహమాయేనా, గుండె జారిపోయేనా? కలువరిలో బలి అయిన ఆ యేసయ్యా, ఆ యేసయ్యా, అది తలచుకుంటే నా గుండె చేసిన నీవు స్తుతి పాత్రుడవే, నీవు స్తోత్రార్హుడవే. సృష్టిని చేసిన నీవు స్తుతి పాత్రుడవు, నీవే స్తోత్రార్హుడవు. సురూపివై కురూపివై సిలువయాతన, అదే మహావేదన. అలా సురూపి అయిపోయి, సురూపి కురూపివై. అంత సుందరుడు కురూపిగా, కురూపి అంటే అగ్లి, చూడ్డానికి కూడా అసహ్యంగా ఉండేటట్లుగా మారిపోయాడు. మనల్ని సుందరుడుగా చేశాడు. ఆ సుందరుడు ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. చూడచకనోడమ్మ నీతి సూర్యుడోయమ్మ, చూడచకనోడమ్మ నీతి సూర్యుడోయమ్మ, 10,000 మందిలో పోల్చదగిన వాడమ్మా, చదగిన వాడమ్మా, అతికాంక్షణీయుడమ్మా, చూడచక్కనోడమ్మ. చాలా బాగుంటుంది పాట. కనుక అంత సౌందర్యము నాకు ఇచ్చావు ప్రభా. ఈ నాకు కలిగిన ఈ సౌందర్యం, అందము నాది కాదు, నీ దయ వలన, నీ కృప వలన, నీ ప్రేమ వలన నాకు కలిగింది. నా ప్రియుడా, నాకంటే సుందరుడవు నీవే అని మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ తర్వాత ఏమంటుందండి? అతి మనోహరుడవు, మన శయనస్థానము పచ్చని చోటు. శయనస్థానం అంటే విశ్రాంతి స్థానం. అర్థమవుతుంది? విశ్రాంతి. నిజానికి ఈ లోకములో అలసి సొలసి ఎన్నో దెబ్బలు తిని సమస్యల్లో చిక్కుల్లో మనం చిక్కుగోడు పోయినటువంటి మనల్ని ఓదార్పు కొరకు
ఆదరిస్తారు, ధైర్యపరుస్తారు. ఎదురు చూస్తే అందరిది అదే బాధలు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపగలడా? కనుక ఎవరు కూడా మనల్ని త్రోవ చూపలేరు, ఓదార్చలేరు. అందరూ అదే గాయాలతో ఉన్నారు, అందరూ అదే సమస్యలతో ఉన్నారు, అందరూ అదే ప్రాబ్లమ్స్లో ఉన్నారు. కనుక మనల్ని ఓదార్చడానికి శక్తి వాళ్ళకు లేదు. చివరికి చచ్చిపోదామా, ఇక బ్రతుకు ఇంతేనా, రేపు అనేది ఇక నాకు లేదా, ఇదేనా, ఇక నిరీక్షణ నాకు లేదా అన్నప్పుడు ఆయన ఓదార్చి, అమ్మా మీకెవరు కొట్టలేదా, నేను కొట్టనంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కుదరని రోగము నన్నావరించగా స్తతైతివే, నాకు విడుదలైతివే. రేపేమి జరుగునని భీతి చెందగా, ఏమైపోద్దు, రోగం వచ్చింది బాగుపడలేదు, జీవితం ఎలా అయిపోయింది, ఏం జరుగుద్దో అనుకున్నా. రేపేమి జరుగునని భీతి చెందగా అభయమైతివే, నా నిరీక్షణైతివే. కంటి పాపలా నన్ను కాపాడితివి, కంటి పాపలా నన్ను కాపాడితివి. కారణం నీవే, నే పాడే ప్రతి పాటకు కారణం నీవే, నే పాడే ప్రతి పాటకు. యేసయ్యా యేసయ్యా నీకే వందనము. హల్లెలూయా. నేను పాడుతున్నాను ప్రతి పాటకు. పుట్టినరోజులో పాడినా, హౌస్ ఓపెనింగ్లో పాడినా, రక్షణ దినములో పాడినా, పెళ్లి రోజులో పాడినా, ఎప్పుడు ఏ పాట పాడినా ఈరోజు పాడుతున్నాను ఆనందంగా. అంటే నువ్వు ఇచ్చిన భిక్షే కదా ప్రభా, నువ్వు బ్రతికించావు కదా. అందుకే ప్రభా మన శయన స్థానము, నా విశ్రాంతి స్థానము గొప్పది నీ సన్నిధానములో. ఎక్కడ లేదండి విశ్రాంతి, ఎక్కడ దొరకదు అనేసాడు ఆయన, చెప్పాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, ఒక్కడు కాదు సమస్త జనులారా నా దగ్గరికి రండి. యేసుకు వేరుగా విశ్రాంతి అక్కడా దొరకదు. కాబట్టి నాకు విశ్రాంతి దొరికే స్థానము, నా శయన స్థానము, నేను విశ్రమించే స్థానము నువ్వే ప్రభువా, నువ్వే. ఎప్పుడైతే అది అంటుంది మళ్ళీ, పచ్చని చోటు ఉందా లేదా, శయన స్థానం పచ్చని చోటు, పచ్చదనం, పచ్చిక అంటే గొర్రెలు తినే పచ్చిక. అవును, ఈ రోజున వాక్యమనే బీజము చేత, యేసయ్య వాక్యమనే బీజము నుండి, విత్తనము నుండి నువ్వు పుట్టి గొర్రెలుగా ఆయన మందలో చేరి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, ఆయన మందతో పాటుగా ఆయన మనకు విశ్రమ స్థానముగా ఇచ్చిన ఆయన సన్నిధిలోనే, ఆయన మందిరంలోనే, ఆయన సంఘములోనే పచ్చిక తింటున్నా. రోజు ఎంత బాగా తింటున్నానంటే దేవుడు వాక్యాన్ని, అప్పుడు ఆ వాక్యం తిన్నప్పుడల్లా నా హృదయానికి, నా మనసుకు ఎంతో నెమ్మది, శాంతి, ధైర్యము, ఆనందం కలుగుతుందా లేదా చెప్పండి. కాపరివైన నీ మందలోనే నీ నిలబ్రతుకుచున్నానయ్యా, కాపరివైన నీ మందలోనే నీ నిలబ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైనా నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. దేవుని స్తోత్రం. ఒక్క క్షణం విన్నా మనం ఏమవుతామో తెలియదు.
కాపరి అయిన ఆయన మందలోనే, ఆయన మేపుతున్న గొర్రెల యొద్దనే నన్ను కూడా తన వాక్యం అనే బీజము చేత పుట్టించి ఆ పచ్చిక దావీదేమన్నాడండి 23 కీర్తనలో, యెహోవా నా కాపరి నాకు, చదవండి 23:1, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాను, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఎంత గొప్ప పచ్చిక గల చోటు! ఎక్కడైతే, ఏ మందిరంలోనైతే, ఏ సంఘములోనైతే దేవుని వాక్య పచ్చిక వేపుగా దొరుకుతుందో అక్కడ పుష్టిగా తిని గొర్రెలు ఆనందంగా పెరిగి శాంతికరంగా సేద తీర్చేటటువంటి శయన స్థానము అటువంటి సంఘాలే. వాక్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ తృప్తి ఉంటుంది. కానీ ఈనాడు చాలా సంఘాలు అనబడిన ఉన్నాయి, కానీ అక్కడ వాక్యానికి చోటు ఉండదు. టైం టు టైం ముగించాలి. ఒకవేళ వీళ్ళు ముగించకపోయినా అవతల పెద్దలు వచ్చేసి టైం అయింది ముగించు అని చెప్తారు. ఇంకెక్కడండి ఆ గొర్రెలకు తృప్తిగా భోజనం దొరుకుద్ది, పచ్చిక? కనుక ఏ సంఘములోనైతే ఆ పచ్చని చోటు ఉంటుందో, ఆ పచ్చిక ఉంటుందో, అక్కడ నా యేసయ్య నన్ను మేపుతుంటే నాకేం కలుగుతుందండి? శాంతి, నెమ్మది, ధైర్యము, ఆరోగ్యము. ఎంత చక్కగా! మన శయన స్థానము పచ్చని చోటు. దేవుని మందిరములోనే మనకు విశ్రాంతి. దేవుని వాక్యముతో సహవాసం చేసినప్పుడే మనకు నెమ్మది, ధైర్యం అండి. మంచి కాపరి మా ప్రభు యేసే, కొరకై ప్రాణమిచ్చే గొప్ప కాపరి, మరణమైనను భయము లేదులే, అయిన ప్రేమతో నన్ను కాయులే, మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో నన్ను కాయులే. మంచి కాపరి నా ప్రభు యేసే, నా కొరకై ప్రాణమిచ్చు, శత్రువుల మధ్యలో మాకు భోజనం, అభిషేకం, ఆనందం, కృపాక్షేమమే. శత్రువుల మధ్యలో అభిషేకం, ఆనందం ఉండగా తోడు నిలిచెను, చేయి విడువక తోడు నిలిచెను, చిరకాలం ఆయనతో, చిరకాలం ఆయనతో జీవించెదన్. మంచి కాపరి ప్రభు యేసే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన శయన స్థానము పచ్చని చోటు. కాబట్టి ఆ పచ్చని చోటులో కూర్చున్నప్పుడు బాధలన్నీ మర్చిపోతాం. వారమంతా ఊరంతా తిరుగు, సన్నిధికి వచ్చి వాక్యం వినగానే ఆ బాధలు, చింతలన్నీ పారిపోతాయి. నిజమైనటువంటి వాక్య పచ్చిక ఉండే సంఘములోకి నువ్వు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారు, యేసన్న గారు మంచి పాట పాడారు, గుర్తుందండి? నీవు మాట్లాడని రోజునా నీ దురకరువాయనే, నీవు మాట్లాడని రోజునా నా కనులకు నీ దురకరువాయనే,
నీవు పెదవిప్పిన రోజునా యుగ యుగాల తలపు మది నిండెనే, యుగ యుగాల తలపు మది నిండెనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే గదా, విశ్వమంతా నీ నామమే ఘననీయము, విశ్వమంతా నీ నామమే ఘననీయం. హల్లెలూయా. ఆయన పెదవిప్పి మాట్లాడేసరికి యుగ యుగాల తలంపులన్నీ వచ్చేస్తాయి కదా. మనకు దేవుడు ఇవ్వబోతున్నటువంటి అనంత యుగాల జీవితం, మన గత జీవితం, మన తాత ముత్తాతల జీవితం, మన ఆదాము తాత తండ్రి అనుకోండి, అతని జీవితం, వారికి పుట్టిన పిల్లల జీవితాలు ఎలా మారింది, ఇప్పుడు మన జీవితాలు ఎలా మార్చాడు. అరే ఇవన్నీ కూడా ఆయన మాట్లాడుతుంటే ఆనందంతో పరవళ్ళు తొక్కుతుంది అంతరంగం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అక్కడ మన శయన స్థానం పచ్చని చోటు. ఆయన మాట్లాడినప్పుడు పచ్చని సెలయేరుల్లో చూడండి, సిటీ వదిలి పొలాలు, చెట్లు, పొట్లు, పూలు ఆ సైడ్ ఉన్న పరిసర ప్రాంతాల్లో చూడగానే మనసుకు తెలియకుండానే ఏదో మనసులో ఆనందం కలుగుద్దా లేదా? ఎందుకంటే యేసయ్య మాటలు వినగానే మనసుకు సంతోషము, ఆనందము, తృప్తి కలుగుతుంది. కాబట్టే నా విశ్రాంతి స్థానం ఎక్కడో తెలుసా, నాకు నెమ్మది దొరికే స్థలం ఎక్కడో తెలుసా, నా శయన స్థానం ఎక్కడో తెలుసా, నీ సన్నిధికి వచ్చి నీ మాటలు వింటేనే అంటుంది ఆమె. హల్లెలూయా. పచ్చని చోటు, ఇక్కడ పచ్చిక దొరుకుద్ది. అర్థమైందండి? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుట చేయును. ఈ అనుభవం అంతా ప్రతి విశ్వాసికి ఉండాలి. అలా లేదనుకుంటే ఇంకా సూలమ్మితి కన్యక రూపంలోనికి నువ్వు ఇంకా రావట్లేదన్నమాట. కనుక ఇంకా ఏం చెప్తుందండి ఆమె చూడండి, మన మందిరముల ధూలములు దేవదారు మ్రానులు, మన వాసములు సరళపు మ్రానులు. హల్లెలూయా. ఇక్కడ మందిరము, మన మందిరము ధూలములు దేవదారు మ్రానులు, మన వాసములు సరళపు మ్రానులు అంటుందామె. మన మందిరము, మన శయన స్థానం అని ఆమె చెప్తుంది. నిజానికి చెప్పాలనుకుంటే మనం చాలాసార్లు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఏదో ఈ భూమి మీద ఇల్లు లేదా మందిరము లేదా ఇవి చూసే సంతోషిస్తున్నాం, కానీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నిజానికి ఇక్కడ సొలొమోను తన భార్య అయిన ఫరో రాజు కుమార్తె తనకు పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను తీసుకొచ్చి పెద్ద నగరును కట్టించాడు సొలొమోను. రాజులు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 7-8 వచనాలు చదివితే సొలొమోను రాజు తన బాగా ప్రేమించి చేసుకున్నటువంటి ప్రియురాలు ఎవరంటే ఐగుప్తు రాణి, ఐగుప్తు ఫరో యొక్క కుమార్తె, ఫరో రాజు కుమార్తె. తన కోసం ఒక నగరునే కట్టించేశాడు మన సొలొమోను రాజు. మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయము 7-8 వచనాలు. 7వ అధ్యాయము 7-8 వచనాలు మొదటి రాజుల గ్రంథం చదవండి. అవును, మరియు తాను వివాహమైనటువంటి ఫరో కుమార్తె కొరకు ఒక నగరును కట్టించానట.
ఎంత అందమైనటువంటి నగరుని కట్టించారు. ఓ ఇల్లు కాదు, మళ్ళీ పెద్ద నగరే కట్టించారట. ఎవరి కోసం? ఫరో రాజు కుమార్తెకు పెళ్లి చేసుకొని. ఇలా దానికంటే, సొలొమోను కంటే గొప్పోడు నా యేసయ్య. హల్లెలూయా. ఆయన అంటాడు మత్తయి సువార్తలో, నేను సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు. సొలొమోను అయితే తన రాణి కొరకు ఒక నగరాన్ని కట్టిస్తే, పరమ సులభమైన యేసయ్య ఏం చేస్తున్నాడండి? నా కొరకు సొలొమోను కట్టినటువంటి నగరు కంటే ఎన్నో రెట్లు ఎక్కువ మహిమ గలదిగా నా యేసయ్య నా కొరకు కడుతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అందంగా ఉంటుందో ఆ రాజ్యం. ఆ రాజ్యానికి ఎనలేనిది. సొలొమోను బంగారంతో నగర కట్టి ఉండొచ్చేమో తెలియదు కానీ నా యేసయ్య రోడ్లే బంగారంతో వేసి నా కొరకు రెడీ చేశాడండి. హల్లెలూయా. బంగారు వీధులలో శృంగారముగా నడిచే ఆ దినము ఎప్పుడొచ్చునో, పండెండ్లు ఉమ్మముల నా ప్రభుతో హర్షించే దినమెప్పుడో, హర్షించే దినమెప్పుడో. ప్రియ యేసు రాజా, నీ రాక కొరకై నేనెదురు చూస్తుంటినో. నా కన్నులారా నా ఆశ తీరా నేనెప్పుడు నిన్ను చూతునో, నేనెప్పుడు నిన్ను చూతునో. అట్టి ఆశతో మనం ఎదురు చూస్తున్నాం. సొలొమోను ఫరో రాజకుమార్తె కొరకు కట్టిన నగరు కంటే ఎన్నో కోట్ల రెట్లు ఎక్కువ అండి, లెక్కే లేదు. అలాంటి మందిరాన్ని, అలాంటి నగరాన్ని నా కొరకు నా ప్రియుడైన యేసయ్య కడుతున్నాడన్న సంగతి నువ్వు గుర్తెరగాలి, మనం గుర్తెరగాలి. అది మాత్రమే కాదు ఓ నా ప్రియ సంగమా, ఇంకా దేవదారు మ్రాణులు ఇదే చూస్తున్నావా? నీకు తెలియదా? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అది ఎలాంటిదో తెలుసా? నువ్వు చూస్తే ప్రకటన గ్రంథంలో 21-22 21లో ఆ పట్టణానికి ఉన్న పునాదులు, గుమ్మాలు ఇవన్నీ మీరు చూసినట్లయితే బంగారు వీధులు. ఆహాహా, ఆ రాజ్యం ఎలాగుంటుందండి? అద్భుతం అండి. మోషే గారు యేసయ్య మన కొరకు కడుతున్న నగరు. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్ స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నుండి. ధగ ధగ మెరయు సూర్యకాంతము వలె చుచున్న దైవ నగరమందు. ధగధగ మెరిసిపోతుందట ఆ రత్నాలు, ఆ స్టోన్స్. అందులో నిన్ను నన్ను తీసుకెళ్ళి కూర్చోబెడితే అసలు ఆ బంగారానికి లెక్కే ఉండదు, వజ్రాలకి లెక్కే ఉండదు. ఇక్కడ చిన్న ముక్కు పుడక చివుదుద్దలైతే ఎంతో విలువగా దాన్ని దాస్తాం. కానీ ఆ బంగారం అంతా కూడా మనం నడిచే రోడ్లకు దేవుడు ఉపయోగిస్తాడు. మళ్ళీ కల్తీ లేదు, శుద్ధ సువర్ణం. నడుస్తుంటే ఆ ఉన్నటువంటి ఏంటండి నది కూడా స్ఫటికమును పోలి తెల్లగా. చూసారా, గాజు గ్లాసులో చిన్న ఏదైనా నలకడ కనబడుతుంది, చిన్న డస్ట్ ఏదైనా పడుతుంది, స్ఫటికమును పోలి ఉంటుంది. రాజవీధి మధ్యలో జల 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 పారుతూ ఉంటుంది. అప్పుడు మోసే గారు మా ఇంటికి ప్రార్థన పిలుస్తాను, రండి అయ్యా
యేసయ్య వస్తారు, ప్రసంగం ఆయన చేస్తారు, నేను చేస్తాను, మీ ఇంటికి మమ్మల్ని పిలుస్తాం, మేమందరం వస్తాం, ఎజ్రా శాస్త్రి పిలుస్తారు, వాళ్ళ ఇంటికి మనం వెళ్తాం. రోజు కూటాలే, రోజు ఆరాధనలే. ఎంత దూరం వెళ్ళినా అలుపు రాదు. ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ క్షణంలో మళ్ళీ వచ్చి మనం దారి పొడుగున భక్తులే. ఏ ఊరు వెళ్ళినా భక్తుల యొక్క మన చరిత్ర వాళ్ళకి తెలిసిపోద్ది, వాళ్ళ చరిత్ర మనం తెలిసిపోద్ది, ఏ ఊరు వారు మీరు ఎవరు అనేది తెలిసిపోద్ది. చూడగానే కంప్యూటర్ మొత్తం నీ లిస్ట్ చెప్పిస్తున్నట్టుగా వాళ్ళకి అర్థమైపోద్ది, మనకు తెలిసిపోద్ది. మన మనసులో ఏమనుకుంటాం, మీ మనసులో అవన్నీ క్లియర్గా కనబడుతుంటుంది. అక్కడ ముఖములో నీటిలో ముఖమునకు ముఖం కనిపించినట్లుగా ఒకని హృదయం మరొకరి హృదయం కనబడుతుందట, సామెతలు ఉందన్నమాట. అలాగక్కడ అందరికీ రూబేన్ కోసం నాకు తెలిసిపోద్ది, నా కోసం నీకు తెలిసిపోద్ది, ఆ పరికాలు ఉండదు. ఎందుకో చూసి ఆనందిస్తుంటాం, ఊరికే నిర్హేతుకమైన సంతోషం వచ్చేస్తుంటుంది. ఎటుపోయినా మనకు అన్నీ ఉన్న ఇక్కడ భయాలే. డబ్బు ఎక్కువ ఉన్నా మళ్ళీ భయమే, ఒకవేళ డబ్బులు అసలు ఏమీ లేకపోయినా భయమే, ఎక్కువ ఉన్నా భయమే, అసలే లేకపోయినా భయమే. పడుకొని లేచినప్పటి నుంచి పడుకునేదాకా మళ్ళీ భయాలే, టెన్షన్లే. ఎందుకంటే తెలియదు. కానీ అక్కడ ఎందుకో తెలియదు, ఆనందం ఉంటుంది, ధైర్యం, నెమ్మది. ఉద్యానవనాలు ఉంటాయి, చెట్లు, పచ్చని సెలయేర్లు, రంగురంగుల విచిత్రమైన పువ్వులు, రంగురంగుల యొక్క అవి ప్రదేశాలు, మేఘాలు కావచ్చు, ప్రక్కనే సెలయేర్లు కావచ్చు. అరే ఎంత నిజంగా ఈ భూమి మీద అటువంటి అందమే ఇప్పుడు లేదనుకుంటాను. ఇక అలాంటి ఎటు చూసిన సూర్యుడు ఉండడు మళ్ళీ, కానీ వెలుతురు ఉంటుంది. సాయంకాలం కాదు అది, మరి చీకటి కాదు, మధ్యాహ్నంలో ఉంటుంది, సాయంకాలంలాగా ఉంటుంది. పొగమంచు పడుతున్నట్టుగా తెల్లవారు తెల్లని కొంగల్లాగా తెల్లటి వస్త్రాలు ధరించుకొని దగ మెరిసిపోతూ ఎక్కడికి వెళ్ళినా ఓహో సకల విధములకు పండ్లు అన్నీ ఉంటాయి. మా ఇంటికి కూటానికి ఏటేటి పెడతానో మరి తెలియదు. మీరు వస్తారా? రారా? అక్కడ మా ఇంటికి కూటానికి రారా? వస్తారు, అందరూ వస్తారు. ఎంత బాగుంటుందో తెలుసా నిజంగా. అందుకేనేమో పౌలు అన్నాడు, నేను వెడలిపోయి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అన్నాడు. దేవుడు అయితే ఏమన్నాడు తెలుసా, చాలు చేలా ఉండవయ్యా ముందు అని దేవుడు సెలవిచ్చాడు. ఎందుకంటే సంఘానికి రావాల్సిన బోల్డ్ పత్రికలు ఉన్నాయి, ఇంకా రాయు, అది ముగించుకొని వద్దులే అని. సరే ఇటు వెళ్ళిపోవాలా ఉండిపోవాలా అనుకుంటే, సరే మరి దేవుడి సెలవు ప్రకారంగా మీకోసం నేను ఉండిపోవాల్సి వచ్చింది అని అంటాడు ఆయన. ఫిలిప్పీలకు రాసిన పత్రికల బహుశా అనుకుంటున్నది, నేను వెడలిపోయి ఇప్పుడే వెళ్ళిపోవాలనుకుంటున్నాను, కానీ మధ్యలో నేను మీమాంసలు ఉండిపోయాను, వెళ్ళిపోవాలా లేదా మీకోసం ఉండాలా ఇంకా అని అడిగేసరికి దేవుడు ఆజ్ఞాటం ఉండు, మరి కొన్ని విషయాలు చెప్పాలి కదా అనుకొని దేవుడు పౌలు ఉంచేశాడట. సరేలే ఉంటానని ఇంకా పని చేసిన తర్వాత పౌలు అప్పుడు అన్నాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా కొరకు జీవ కిరీటం ఉంది, నేను వెళ్తున్నా బాయ్ అని హ్యాపీగా వెళ్ళిపోయాడు మంచి లోకానికి. మా అమ్మగారు వెళ్ళిపోయారు, ఆనందంగా ఉన్నారు పరదేశులో. సీతారామ నాన్నగారు వెళ్ళిపోయారు మొన్ననే. మరి అబ్రహాం గారు, పౌలు గారు వాళ్ళ అమ్మగారు కూడా వెళ్ళిపోయారు, సంతోషంగా ఉన్నారు అక్కడ. తెలుసండి, టెన్షన్స్ బాధలు అన్నీ ఇక్కడే, అక్కడ ఏముండదు. అసలు చెప్పాలనుకుంటే చాలా సంవత్సరాలు ఏమో బాగున్నావా అని అడుగుతాం, అలా అడగకండి. ఇంకా పోలేదా అని అడగాలి. నిజమండి, ఎందుకండి ఇది? ఏమ్మా చాలా సంవత్సరాల తర్వాత కనబడ్డారు, ఏమయ్యా ఇంకా బ్రతికే ఉన్నావు, పోలేదా? ఇది అసలు రహస్యం అది. నిజమండి, నేనైతే ఉంటున్నాను కాబట్టి ఏదో దేవుడు కార్యం చేయాలి కాబట్టి ఉంటున్నాను, కానీ నాకైతే అదే ఆశ.
ఆయన అంటాడు, నాయనా నేను నిన్ను పుట్టించాను, నా పని చేయాలి, కొంత పని నీ ద్వారా భూమి మీద జరగాలి కాబట్టి నువ్వు ఉండు అంటున్నాడు. కాబట్టి సరే నాన్న, నీ సెలవు ప్రకారం నువ్వు రమ్మన్నప్పుడు వస్తానా డిసైడ్ అయ్యాం. నిజాన్ని చెప్పాలనుకుంటే బాగున్నావా అని అనకండి, ఏమనాలి, ఇంకా పోలేదా. ఎందుకంటే అది మంచి లోకం, అది తమ ప్రయాసలు మాని విశ్రాంతి నొందుదురట. ఎంత ఆనందకరమైన లోకం తెలుసా అండి, జోక్ కాదండి, రియల్. ఇది పోయినని చూసి మళ్ళీ అయ్యో వెళ్ళిపోయావా అని వెళ్ళిపోయావా, అక్కడ సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించడానికి వెళ్ళిపోయావా మనం ఏడుస్తాం. అందుకే పోయిన వాళ్ళందరూ మంచోళ్ళను పాట పాడారు గుర్తుందా. నిజమండి, వాళ్ళందరూ దేవుడి సన్నిధానంలో ఆనందాన్ని పొందుతుంటే మనకు అసూయ. ఇంకొద్ది రోజులు ఒక 2 సంవత్సరాలైనా కొన్ని బాధలు అనుభవించి వెళ్ళొచ్చు కదా, ఇంత వేగం వెళ్ళిపోతావా అని మనం బాధపడతాం. కాబట్టి ఈసారి ఎవరినైనా అడిగితే మీకు కనిపించారనుకో, ఏమ్మా బాగున్నామనక, ఏమ్మా పోలేదు, దేవుడి స్తోత్రం, హల్లెలూయా. పంపతీసి మీరు అలా అనగలరు, వాళ్ళకి అర్థం కాదు ఈ మర్మం, కాబట్టి అనకండి. మనకు అర్థమైంది. నేను ఎప్పుడు చెప్తున్నా, పోయిన వాళ్ళని చూసి మీరు బాధపడకండి అని చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే అయితే కాస్త కళ్ళ ఎదుట లేరని చిన్న ఫీలింగే తప్ప, నాకైతే మా అమ్మగారు చనిపోయినప్పుడు ఆమె చేసినవి చిన్న గుర్తుకొచ్చింది అంతే తప్ప, ఆవిడ చనిపోవడమే ఆనందంగా ఉంది. ఎందుకు నాకు తెలుసు కదా. మనలో ఎవరు చనిపోయినా అలా బాధపడకండి. ఎందుకంటే పౌలు ఇదే చెప్తున్నాడు, నిద్రించుచున్న వారిని గూర్చి మీరు దుఃఖపడకుండా నిమిత్తం నేను మీకు మాట చెప్తున్నా, బాధపడద్దు అన్నాడు ఆయన. ఎందుకంటే పౌలుకి తెలుసు, అది మనము కూడా తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అట్టి ఆనందకరమైన లోకానికి నిన్ను నన్ను వారసులుగా చేశారు. అర్థమవుతుందండి. నేను గట్టిగా ప్రార్థన చేశాను. ఉదాహరణగా, అయ్యగారు గుండెల్లో నొప్పండి, అయ్యగారు కిడ్నీ దగ్గర నొప్పండి, బలంగా ప్రార్థన చేయండి అని అన్నప్పుడు, ఇంకెంతకాలం అమ్మ ఈ లోకంలో జీవిస్తావు, బలంగా ప్రార్థన అక్కడికి వెళ్ళిపోయేటట్లు చేయమని ప్రార్థన చేయమని చేద్దును కదా. ఎందుకు ఈ లోకంలో ఇంకా బ్రతికి మరలా బాధపడడం ఎందుకు, ఇతరులు బాధ పెట్టడం ఎందుకు? అసలు రహస్యం తెలియదు. మరణం అనేది ప్రమోషన్, తెలుసండి. మరణం అనేది ప్రమోషన్ అన్నమాట. అంటే ఈ లోకములో నుండి ప్రమోషన్, పదోన్నతి, పదవి నుండి ఉన్నతి దశలోకి వెళ్ళడం. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళేటప్పుడు వెళ్తున్న వారిని చూసి మనం దుఃఖపడకూడదు. ఏదో ఒక రోజు బాధపడ్డాం, సరే కళ్ళు ఎదుటి లేరు కదా, తర్వాత హ్యాపీగా ఈ బాధలు మాకెప్పుడు తీరుతాయి అనేది మనం చూడాలి. అయితే ఒక్కటి, మనం బ్రతుకున్న ఈ కాలమంతా కూడా మనము చావక ముందే ఈ భూమి మీద అప్పగించిన పని, నా వంతు నేను, మీ వంతు మీరు చేసి నిద్రిస్తే అక్కడ బహుమానం ఉంటుంది. హల్లెలూయా. అక్కడ బహుమానం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మనకు అప్పగించిన పని మనము ఇక్కడ చేయడానికి అహర్నిశలు పాటుపడాలి. నేను అదే చేస్తాను ఎప్పుడు, నా ఆశ అదే. ప్రభుని నమ్ముకొని సేవ పట్టినప్పటి నుంచి అదే గురి. ఇది చాలామందికి నేను అంటించేశాను, వాళ్ళు కూడా మండుతున్నారు. మీరు కూడా మండుతున్నారా చెప్పండి, వండుతున్నారా? మండుతున్నారా, వండుతున్నారా చెప్పండి? మండాలి. హల్లెలూయా. కనుకనే ప్రిల్లారా, మనం ప్రతి మీటింగ్ కోసం అన్ని విధాల లోపము లేకుండా ప్రయత్నం చేయాలి. మన యొక్క పనికి జీతం ఉంటుంది. ఎక్కడ? సొలొమోను కట్టిన ఆ నగరులో యేసయ్య, అంటే పరమ సొలొమోను అయిన యేసయ్య కట్టిన ఆ నగరులో మనకు బహుమానము, జీతము, ఘనత కలుగుద్ది. అది ఎంతవరకు అంటే యుగయుగాలు, యుగయుగాలు. పిల్లరా, ప్రపంచ రికార్డులో వరల్డ్ ఏటమ్మంటారు, గిన్నిస్ రికార్డ్, అందులో పేరు ఎన్ని సంవత్సరాల తర్వాతైనా ఆ పేరు ఉంటుంది.
అలాగనే ఎన్ని యుగాలు గడిచినా మన పేర్లు గణనీయంగా యుగ యుగాలు మారుమ్రోగుతూనే ఉంటుంది. ఆ బహుమానాలు దేవుడు మనకిస్తాడు. అందుకే ఆయన బహుమానాలు ఇచ్చేటప్పుడు మాట అన్నాడు, ఆయన నిత్యమైన తీర్పు అన్నాడు. ఆ రోజు జరిగిన జడ్జిమెంటు పర్మనెంట్గా అలా ఉండిపోద్ది అంతే. ఆ రోజు నీకు కిరీటం పెట్టాడు అనుకో, యుగ యుగాలు ఇక అదే ఘనత నీకు. ఒకవేళ కిరీటంలోకి ఒట్టి చేతులతో ఉన్నావు అనుకో, యుగ యుగాలు అదే గతి. అర్థమైందా? అందుకే నిత్యమైన తీర్పు. గుర్తుంది కదా మీకు? పునాదులు ఉన్నాయి కదా, ఆత్మీయ జీవిత పునాదులు. యేసుక్రీస్తు వారు మూలరాయి, తర్వాత మారు మనసు, విశ్వాసము, ఇవన్నీ ఉన్నాయి కదా. బాప్తిస్మలు వచ్చిన బోధ, నిత్యమైన తీర్పు, మృతుల పునరుద్ధానమును లేవా? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో సంఘానికి వేసిన పునాదులు. ఆ పునాదుల మీద ఏం కట్టుకోవాలట? మనం ఇప్పుడు స్తంభాలు కట్టాలి. ఆ స్తంభాలు ఏంటి? మరలా 4 స్తంభాలు. ఏంటిది? ప్రార్థన, అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట. అర్థమవుతుందా? అర్థమైందమ్మా? సోది కాదు, ఇది సత్యం. అలా కట్టుకోవాలి నీ ఆత్మీయ జీవితాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని. ఇది పూర్తి అయినప్పుడు, దేవుడు సంపూర్ణ స్థితిలో నడిపించినప్పుడు మనకి ఇవ్వాల్సిన బహుమానములు ఇవన్నీ కూడా పునరుద్ధానమందు, దేవుని న్యాయపీఠమందు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక మనము పరమగీత గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనము నుండి ఎంతవరకు అండి? 16 వచనాలు వివరణాత్మకంగా కొద్దిగా ధ్యానిస్తూ ముందుకు వెళ్ళిపోయాము. వచ్చే వారము మరలా పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి కూడా మనం స్టార్ట్ చేసుకొని ముందుకు వెళదాం. దేవుడు కృప అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. తల వంచండి. ప్రార్థన రిక్వెస్ట్. మరి